బాంబుల మంత్రి కొడుకు ఆయనో రాష్ట్ర మంత్రి బాంబుల్లాంటి మాటలకు ఫేమస్. తరచూ వివాదాల్లో చిక్కుకునే ఆయన ఈసారి మాత్రం తన తనయుడి నిర్వాహకంతో మరోసారి వివాదంలో నిలిచారు. వందల కోట్ల ఆస్తితో హైదరాబాద్లోనే ఓ సంపన్నుడిగా నిలిచిన సదరు మంత్రి గారి కుమారుడు వివాదాల్లో తనేమీ తక్కువ కాదని పదే పదే నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయనపై ఓ హత్యాయత్నం కేసు నమోదయ్యే దాకా వెళ్లిన ఉదాంతం ఇప్పుడు ప్రభుత్వ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నది. భూ కబ్జాలు, వాటి కోసం సాగిస్తున్న దౌర్జన్యాలలో ఖద్దర్ రౌడీలుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుకు ఈ ఘటన అద్దం పడుతున్నది. భూముల వెంపర్లాటలో కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న నిత్య దౌర్జన్యాల్లో ఇదొకటి. గండిపేటలో 3 రోజుల క్రితం ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిని చెరపట్టేందుకు యత్నించారు మంత్రి గారి పుత్రరత్నం. విలువైన భూమిని కబ్జా చేయడమే కాకుండా అడ్డుకున్న వారిపైన దౌర్జన్యానికి దిగారు. 70 మందికి పైగా బౌన్సర్లను దింపి బిహార్ గ్యాంగ్ తరహాలో పెట్టరేగిపోయారు. స్థలంలోని ప్రహారిని కూల్చివేసి బీభత్సకాండ సృష్టించారు. భూ యజమానులపైన దాడి చేశారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాంగ్రెస్ నేత మూకను తరిమికొట్టారు. అయితే ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగిన ముఖ్య నేత సాహసం ప్రదర్శించిన పోలీస్ అధికారిని అభినందించాల్సింది పోయి ఆయనపై వేటుకు ఒత్తిడి తెచ్చారు. మరి అట్నే ఉంటుందిగా కాంగ్రెస్ అంటేనే అట్లుంటుంది. గండిపేటలో విలువైన ప్రైవేట్ భూమి కబ్జాకు యత్నం. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహారీ కూల్చివేత. స్థలం యజమాని పైన దాడి, తప్పిన ప్రమాదం. తమపై హత్యాయత్నం చేశారని బాధితుల ఫిర్యాదు. బలగాలతో వెళ్లి బౌన్సర్లను తరిమి కొట్టిన పోలీసులు. మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి. ముఖ్య నేత రంగప్రవేశంతో పోలీసులు వెనకడుగు. ప్రైవేటు వ్యవహారంలో జోక్యమేంటని ముఖ్య నేత గుస్సా. కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై వేటుకు ఒత్తిడి. సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి, ముఖ్య నేత మరింత బదనం అవుతున్నామన్న హెచ్చరికలతో వెనక్కి. చివరికి ఇరుపక్షాలపై తూతూ మంత్రంగా కేసు నమోదు. శనివారం రాత్రి ఘటన ధృవీకరించిన పోలీసులు. రాజకీయ అధికార వర్గాలలో కబ్జా ఘటన కలకలం. గుండాల రాజ్యం, రౌడీల రాజ్యం, కబ్జాల రాజ్యం తెలంగాణలో నడుస్తున్నది. మరి మంత్రి గారి కొడుకాట ఏంటిది? బాంబుల లాంటి మాటలు మాట్లాడే మంత్రి గారి కొడుకాట. మరి మంత్రి గారు ఎవరు అనేది మనకు కూడా తెలుసు, కానీ పేరు అనౌన్స్ చేస్తే కేసేస్తారు. మంత్రి వివేక్ నా మీద గట్లనే కేసేసిండు. జస్ట్ గిట్లనే వార్త వచ్చింది, వివేక్ మంత్రి అన్న ఓ కేసు. ఆ కేసు మీద 45 రోజులు జైలు ఉంచింది. సరే, మంత్రులు ఎవరో చూద్దాం. మంత్రులు ఎవరో చూస్తే ఇక మీరే గుర్తుపట్టుకోవచ్చు. మేము చెప్పకపోయినా మాకు తెలుసు, మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇగో ప్రధాన ముఖ్యమంత్రి అయితే మన రేవంత్ రెడ్డి గారు. మరి ఈయనకంటే కొడుకులు లేరు. ఇక బట్టి విక్రమార్క గారు, ఈయన అంత సౌమ్యుడే, అంత బాంబుల్ లాంటి మాటలు ఏం మాట్లాడాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈయన కూడా పెద్దగా బాంబుల్ లాంటి మాటలు ఏం మాట్లాడాడు, సౌమ్యుడే. అంటే వీళ్ళేం అవినీతి అక్రమాలకు పాల్పడడా అంటే పాల్పడతారు, కానీ బాంబుల్ లాంటి మాటలు మాట్లాడారు అంటున్నా. ఇక రాజనరసింహ గారు, ఈయన కూడా పెద్దగా బాంబుల్ లాంటి మాటలు ఏం మాట్లాడాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈయనకు అంత పెద్ద కొడుకు లేడు. ఉన్న కొడుకు పాపం యాక్సిడెంట్లో వేయండి, చిన్న కొడుకే ఇప్పుడు ఈయనకున్నది. ఇక శ్రీధర్ బాబు దుద్దిల గారు, ఈయన కూడా పెద్దగా డైలాగుల మీద డైలాగులు కొట్టే మనిషి ఏం కాదు, కొంత స్మూత్గా మాట్లాడే మనిషి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి ఈయనకు కొడుకున్నాడు. కస్టమ్ డిపార్ట్మెంట్లో కూడా ఈయన కొడుకు మీద ఒక కేసు కూడా అయింది. ఇక శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కొంత డౌట్ పడవలసిన మనిషి, మరి అంత పెద్ద కొడుకున్నాడా లేదా తెలియదు. కొండ సురేఖ గారు మంత్రే, కానీ ఆయన తనకు కొడుకు లేడు. అనసూయ సీతక్క, ఈమె కొడుకున్నాడు. ఈమె కొడుకే మూటలు ఎత్తుకొని పోతే అక్కడ ములుగుల ఇసుక దందాల బదనామైంది పాపం సీతక్క బదనామైంది. సీతక్క పిఏ బదనామైండు. సీతక్క కొడుకు కూడా బదనామైపోయాడు. మరి సీతక్కకైతే కొడుకున్నాడు. సరే, ఆయన పక్క పెడదాం. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, మరి ఈయనకు కూడా కొంచెం డౌట్ పడవలసిన మనిషే. శ్రీ
జూపల్లి కృష్ణారావు గారు, మరి ఈయన కూడా కొంత అప్పుడప్పుడు వేలుస్తాడు బాంబులు. శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అయ్యా దయా ఒక కేసేసిండు. మరి ఈయనకైతే కొడుకున్నాడు, ఈయన కొడుకు ఎంపే. శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారే వచ్చితే పాపం పాపం మనోడే, ఈయనకు అంతా లేదు. శ్రీ వాకాటి శ్రీహరి, ఇక ఈయనకు కూడా పాపం అమాయక చక్రవర్తి. శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఇక మరి ఈ మంత్రులల్లా ఎవరి కొడుకు పోయి కబ్జాలకు పాల్పడ్డాడు అనేది ఈ ముఖాలను చూసి మీరే అండర్స్టాండింగ్కి రారి. ఒకవేళ మీకెవరన్నా ఇలా ఈయన కొడుకే అనిపిస్తే పెట్టుర్రు, ఏం కాదు. కాబట్టి ఇక ఈ మినిస్టర్స్లల్లా ఎవరి కొడుకు ఇక ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు అనేది చూడుర్రు. సేమ్ శ్రీశైలం యాదవ్ గారి చిన్న కొడుకు ఉన్నాడు కదా వెంకట యాదవ్, ఆయన ఏదో పార్టీకి వేస్తా అంటే సేమ్ మంత్రి కొడుకు ఆయన వచ్చి వెనక కారు పెట్టి ఆరని ఒక కొట్టుడు కాదట, దిగి వెంటనే 2 చెంపల వాళ్ళకు కొట్టిండట వెంకట యాదవ్. ఇంటర్వ్యూ ఉన్నది చూడండి. ఏమరా తమాషాలు చెప్తాను అంటే నేను మంత్రి కొడుకు అంటే, మంత్రి కొడుకు అయితేంద్రా అన్నాడట. మీ అయ్య సిగ్గుపోతుందిరా, ఇంకా నేను కొట్టినా అంటే మీ అయ్య సిగ్గుపోతుంది. సరే మీ అయ్య మంత్రి కావచ్చు, మా నాయనకు కూడా ఉన్నదిరా బ్యాక్గ్రౌండ్ అని వెంకట యాదవ్ చెప్పినాడు. అంటే ఈ సిగ్గుమాలిన పనులు కొడుకులు చేస్తా అంటే తండ్రులు వెనుక వేసుకొచ్చుడు, పైగా కేసు బుక్ చేయబోతే మళ్ళీ ముఖ్య నేత ఇన్వాల్వ్మెంట్ అయినట. ముఖ్య నేత అంటే ఇక మరి రాష్ట్రానికి ముఖ్య నేత ఎవరు అర్థం చేసుకోండి. మీరు రాష్ట్రం నలువైపులా ఎక్కడికి పోయినా కబ్జాలు, దౌర్జన్యాలు, దాడులు, కేసులు, ఎదురు తిరిగితే కేసులు ఇవే నడుస్తున్నాయి. కాబట్టి మరి ఈ ముఖ్య నేత ఎవరు, ఈ ముఖ్య నేత కొడుకెవరు, ఇక్కడికి ప్రైవేట్ భూమిలోకి 70 మంది రౌడీలను తీసుకొని పోయి ప్రహారీ గోడ కూల్చి అక్కడ రౌడీయిజం చేయవలసిన అవసరం ఏంది? అది ఎన్ని కోట్ల విలువైన భూమి, అది ఆక్రమించి ఎవరికి ఇద్దామని ఒప్పందం కూర్చుకున్నారు. ఇది మరి పోలీసు వాళ్ళే ఈ లెక్క తెలుసాలి. ఆ కొడుకేవలో అదేందో ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చినప్పుడు రేపో మాపు వస్తుంది. వచ్చినప్పుడు ముఖ్య నేత ఇజ్జత్ పోతుంది, ముఖ్య నేత కొడుకు ఇజ్జత్ కూడా పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ కూడా పోతుంది.